ఆర్బీఐ విదేశీ మారక నిల్వలు $3.47 బిలియన్ క్షీణించి ఎన్ని బిలియన్ డాలర్లకు పడిపోయాయి? జవాబు $667.3 బిలియన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం $3.47 బిలియన్ క్షీణించి $667.3 బిలియన్ పడిపోయాయి. రూపాయి విలువలో తీవ్ర క్షీణతను నివారించడానికి ఆర్బీఐ తన నిల్వలను విక్రయించినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం నిల్వలలో విదేశీ కరెన్సీ ఆస్తులు గత వారం $1.1 బిలియన్ తగ్గి $586.8 బిలియన్ పడిపోయాయి. ఇంద్రజిత్ కౌమత్రాను ఏ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా మళ్లీ నియమించేందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది? జవాబు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇంద్రజిత్ కౌమత్రా పునఃనియామకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. మరో 2 నెలల పాటు ఆయన ఈ పొడిగింపుకు సెంట్రల్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. ఎన్ని కోట్ల విలువైన 8 జాతీయ హైస్పీడ్ కారిడార్ రోడ్డు ప్రాజెక్టులకు అభివృద్ధికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ శుక్రవారం ఆమోదం తెలిపింది? జవాబు 50,655 కోట్లు. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ శుక్రవారం 50,655 కోట్ల విలువైన 8 జాతీయ హైస్పీడ్ కారిడార్ రోడ్డు ప్రాజెక్టుల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఇవి లాజిస్టిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, రద్దీని తగ్గించడం మరియు కనెక్టివిటీ మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. గుజరాత్కు చెందిన ఇన్ఫోటెక్ కంపెనీ ఇన్ఫీబీమ్ రెడ్డిఫ్స్ కంపెనీలో ఎంత శాతం వాటాను కొనుగోలు చేసింది? జవాబు 54%. గుజరాత్కు చెందిన ఫైన్టెక్ కంపెనీ ఇన్ఫీబీమ్ అవెన్యూస్ భారతదేశంలోని పురాతన ఇంటర్నెట్ సంస్థల్లో ఒకటైన రెడ్డిఫ్లో 54% వాటాను కొనుగోలు చేయడానికి అంగీకరించింది. ఇన్ఫీబీమ్ రెడ్డిఫ్లో సుమారు 50 కోట్ల పెట్టుబడి పెట్టిందని మరియు ఈక్విటీ మరియు డెబ్ట్ మధ్య సమానంగా విభజించబడింది. పెట్టుబడికి బదులుగా ఇన్ఫీబీమ్ 54% వాటాను పొందుతుంది. ప్రముఖ శాస్త్రవేత్త, దేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ సంస్మరణార్థం హంగర్ ఫ్రీ వరల్డ్ విజన్ ఫర్ ఇన్ ఎవర్గీస్ రిజర్వేషన్ అనే అంశంపై సదస్సును ఏ నగరంలో నిర్వహించనున్నారు? జవాబు చెన్నై. ఈ సదస్సులో ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ రూపొందించిన ఇంపాక్ట్ రిపోర్ట్ 2023-24ని ఆవిష్కరించనున్నారు. స్విట్జర్లాండ్కు చెందిన సిజిఐఏఆర్ అధ్యక్షుడు డాక్టర్ లెవెండే సిబండాకు ఎంఎస్ స్వామినాథన్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు 2024ను ప్రదానం చేయనున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు భారతదేశంలో గత 6 సంవత్సరాలలో ఎన్ని కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు? జవాబు 80 కోట్ల మంది. భారత్లో విస్తరిస్తున్న డిజిటల్ విప్లవం మరియు స్మార్ట్ ఫోన్ల ఉపయోగం ద్వారా గత 6 సంవత్సరాలలో 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. భారత్లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలను అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని రకాల లావాదేవీలను స్మార్ట్ ఫోన్ల నుంచే చేయగలుగుతున్నారని పేర్కొన్నారు. బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసి దేశ ప్రజల ప్రయోజనం పొందడానికి భారత్లో ఇంటర్నెట్ వ్యాప్తి తోడ్పడుతుందని తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా కెప్టెన్ శుభాంశు శుక్లాని ఎంపిక చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. అయితే ఇస్రో ఈ ప్రాజెక్టు ఏ దేశ స్పేస్ కంపెనీతో చేపడుతుంది? జవాబు అమెరికా. సింగరేణి సిఎండి బలరాం 122 మెగావాట్ల జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఏ కంపెనీతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నారు? జవాబు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ.
జియో థర్మల్ ప్లాంట్ను మునుగూరు సమీపంలోని పడిగేరు వద్ద నిర్మించనున్నారు. ఓఎన్జీసీ డైరెక్టర్ సుష్మా రావత్, సింగరేణి కాలరీస్, ఓఎన్జీసీ, తెలంగాణ రెన్యూవల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.